హలో ఫ్రెండ్స్, భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఐఆర్ఎఫ్సి హైదరాబాద్ మెట్రో అప్పులను రీఫైనాన్స్ చేయడానికి 13,527 కోట్ల రూపాయల భారీ టర్మ్ లోన్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ డీల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ డీల్ హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుకు పెద్ద ఫైనాన్షియల్ రిలీఫ్గా భావిస్తున్నారు. మరి ఈ డీల్ ఎందుకంత ముఖ్యం? హైదరాబాద్ మెట్రోకు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ను మొదట పీపీపీ మోడల్లో అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టును లార్సన్ అండ్ ట్యూబ్రో సంస్థకు చెందిన ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. దేశంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్ మెట్రో మొత్తం 69.2 కిలోమీటర్ల పొడవుతో 3 ప్రధాన కారిడార్లలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 5 లక్షలకు పైగా ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోను ఉపయోగిస్తూ ఉన్నారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు విస్తరించిన ఈ మెట్రో హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను చాలా వరకు తగ్గించగలిగింది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి భారీ స్థాయిలో అప్పులు తీసుకున్నారు. కాలక్రమేణా ఆ అప్పులపై వడ్డీ భారం కూడా పెరిగింది. దీంతో ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థకు పెద్ద పరిష్కారంగా ఐఆర్ఎఫ్సి ముందుకొచ్చింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పుడు హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన పాత అప్పులను రీప్లేస్ చేస్తోంది. అంటే ఇప్పటికే ఉన్న నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, కమర్షియల్ పేపర్స్, టర్మ్ లోన్స్ వంటి అప్పులను కొత్త లోన్తో రీప్లేస్ చేయనుంది. ఈ కొత్త ఒప్పందం విలువ 13,527 కోట్ల రూపాయలు. ఇది భారతదేశ అర్బన్ ట్రాన్స్పోర్ట్ రంగంలోనే అతిపెద్ద రీఫైనాన్స్ ఒప్పందాల్లో ఒకటిగా మారింది. ఈ ఒప్పందానికి తెలంగాణ గవర్నమెంట్ గ్యారంటీతో పాటు ఆర్బీఐ బ్యాక్డ్ డైరెక్ట్ డెట్ మ్యాండేట్ కూడా మద్దతుగా ఉంటుంది. దీంతో రుణదాతలకు కూడా పూర్తి భద్రత లభిస్తుంది. ఇక మరో కీలక పరిణామం ఏంటంటే హైదరాబాద్ మెట్రో యాజమాన్యంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఎల్ఎన్టీ నుంచి హైదరాబాద్ మెట్రో 100% యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు బదిలీ అయింది. అంటే ఇకపై హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ నియంత్రణ మరింత పెరగనుంది. ఈ డీల్తో హైదరాబాద్ మెట్రోకు వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మొదటగా పాత అధిక వడ్డీ అప్పుల భారం తగ్గుతుంది. రెండోది దీర్ఘకాలిక స్థిరమైన ఫైనాన్సింగ్ లభిస్తుంది. మూడవది మెట్రో ఆపరేషన్స్ ఫినాన్షియల్గా మరింత స్టేబుల్ అవుతాయి. దీనివల్ల భవిష్యత్తులో మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు పనులకు కూడా ఇది పాజిటివ్ సిగ్నల్గా భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 2, ఎయిర్పోర్ట్ మెట్రో వంటి ప్రాజెక్టులపై చర్చలు జరుగుతూ ఉన్న ఈ సమయంలో ఈ భారీ రీఫైనాన్సింగ్ డీల్ ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ మెట్రోకి ఇది భారీ ఫినాన్షియల్ బూస్ట్గా మారింది. 13,527 కోట్ల రూపాయల ఈ భారీ డీల్ హైదరాబాద్ మెట్రో భవిష్యత్తును మరింత స్థిరంగా మార్చబోతోందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మెట్రో మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తుందా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.